Friends, welcome back to my channel Shiketki Math Tutorials. Today's topic Inter Maths 1B 3rd chapter straight lines exercise 3. Second bit, fifth question, which is important. We need to find out the circumcenter of the triangle. Here vertices are given. Vertices ఇచ్చినప్పుడు circumcenter ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఇంతకుముందు మనం వేరే మెథడ్స్ ఫైండ్ అవుట్ చేసాం. అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, సర్కమ్సెంటర్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెనస్ అయింది. సో ఇక్కడ మనకు vertices ఇచ్చారు, ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనం వేరే మెథడ్ ఫాలో అవుతాం. Before going into the topic, if you are new to my channel, pause the video till the end, and if you like my video, please like, share and subscribe my YouTube channel Shiketki Math Tutorials. If you want previous problems to be explained, you can check my channel playlist. Let's go with the topic. Solution. Given vertices of triangle. What are the vertices? A minus 2 comma 3 మనం A B C తో డినోట్ చేద్దాం. B 2 comma minus 1, C 4 comma 0. Okay, let S alpha comma beta be circumcenter. మన కండిషన్ ఏంటి? సర్కమ్సెంటర్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ది వర్టిసెస్. దట్ ఇంప్లైస్ SA ఈజ్ ఈక్వల్స్ టు SB ఈజ్ ఈక్వల్స్ టు SC. ఇక్కడ డ్రా చేద్దాం ఆ ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్ ABC అనుకుందాము. ఇది సర్కమ్సెంటర్ అయితే SA ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ SA, SB, SC. దీస్ త్రీ విల్ బి ఈక్వల్. ఈ సర్కమ్సెంటర్ని సెంటర్గా యూజ్ చేసి మనం ఒక ట్రయాంగిల్ కూడా డ్రా చేయొచ్చు, విచ్ ఇస్ పాసింగ్ త్రూ ఆల్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇక్కడ ఫస్ట్ SA ఈజ్ ఈక్వల్స్ టు SB తీసుకుందాము. లెట్ SA ఈజ్ ఈక్వల్స్ టు SB. SA, SB అనేవి డిస్టెన్స్, వాటికి రూట్ ఉంటుంది. రూట్ క్యాన్సిల్ చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. అప్పుడు SA హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు SB హోల్ స్క్వేర్ అవుతుంది. SA హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు మనము? ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ 2, దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు SB హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు? ఆల్ఫా మైనస్ 2 హోల్ స్క్వేర్ alpha minus 2 whole square plus beta minus of minus 1 whole square, that is beta plus 1 whole square. మీకు ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే బీటా మైనస్ రాసి -1 పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో కూడా మీరు ఇలా రాసుకోవచ్చు. ఆల్ఫా మైనస్ 2 హోల్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఏమొస్తుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 4 ప్లస్ బీటా మైనస్ 3 హోల్ స్క్వేర్, బీటా స్క్వేర్ మైనస్ 6 బీటా ప్లస్ 9 is equals to alpha minus 2 whole square, alpha square minus 4 alpha plus 4 beta plus 1 whole square ఎంత వస్తుంది? beta square plus 2 beta plus 1. ఇక్కడ beta square alpha square beta square alpha square క్యాన్సిల్ అయిపోతాయి. 4 alpha ఇక్కడ 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 4 alpha minus 6 beta plus 9 minus 4 alpha LHS వస్తే plus 4 alpha, బీటా వస్తే మైనస్ 2 బీటా, 1 వస్తే -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 4 ఆల్ఫా ప్లస్ 4 ఆల్ఫా 8 ఆల్ఫా మైనస్ 6 మైనస్ 2 మైనస్ 8 బీటా 9 మైనస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 3 టర్మ్స్లో మనం 8 కామన్ తీయవచ్చు. 8 కామన్ తీస్తే ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. దట్ ఇంప్లైస్ alpha minus beta plus 1 is equals to 0. Let it be equation number 1. Next two equations, SB is equals to SC, SC is equals to SA. ఇవి రెండు చేసామనుకోండి, మనకి నెక్స్ట్ 2 ఈక్వేషన్స్ కూడా వస్తాయి. Now SB is equals to SC. ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము. SB whole square is equals to SC whole square. That implies B ఏంటి? 2 comma minus 1, C 4 comma 0. So alpha minus 2 whole square plus beta minus of minus 1, that is beta plus 1 whole square. SC whole square ఎంత వస్తుంది? alpha minus 4 whole square plus beta minus 0 whole square, that is beta square. That implies alpha minus 2 whole square, alpha square minus 4 alpha plus 4 plus beta minus 1 whole square, beta plus 1 whole square, beta square plus 2 beta plus 1 is equals to alpha minus 4 whole square, alpha square minus 4 alpha plus 8 alpha kada plus beta square.
బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్, బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకు కామన్ టర్మ్స్ ఏం లేవు. -4 ఆల్ఫా ప్లస్ 4 ప్లస్ 2 బీటా ప్లస్ 1 రిమైనింగ్ టర్మ్స్ అన్ని రాసేసాను. ఇక్కడ ఉన్న టర్మ్స్ ఎల్హెచ్ఎస్ తీసుకొస్తే -8 ఆల్ఫా ప్లస్ 8 ఆల్ఫా ప్లస్ 16 -16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కామన్ ఉన్న టర్మ్స్ అన్ని యాడ్ చేయండి. -4 ఆల్ఫా ప్లస్ 8 ఆల్ఫా 4 ఆల్ఫా అవుతుంది. 2 బీటా, ఇక్కడ ఏం 2 బీటా టర్మ్స్ ఏం లేవు కాబట్టి ప్లస్ 2 బీటా. ఓకే, 4 ప్లస్ 1 5, 5 మైనస్ 16 ఎంత వస్తుంది మనకి? -11 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, let it be equation number 2. Now SC is equals to SA. Okay, what is C? 4 comma 0. What is A? -2 comma 1. Sorry, -2 comma 3. ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది? SC whole square is equals to SA whole square. That implies SC whole square అంటే alpha minus 4 whole square, alpha minus 4 whole square plus beta minus 0 whole square is equals to SA whole square అంటే alpha minus of -2, that is alpha plus 2 whole square plus beta minus 3 whole square. And that implies alpha minus 4 whole square, alpha square minus 8 alpha plus 16 plus beta square is equals to alpha plus 2 whole square, alpha square plus 4 alpha plus 4 plus beta minus 3 whole square, beta square minus 6 beta plus 9. Okay, that implies alpha square beta square cancel అయిపోతాయి. ఇక్కడ చూడండి, -8 ఆల్ఫా ప్లస్ 16, ఈ 4 ఆల్ఫా వస్తే -4 ఆల్ఫా -4 ప్లస్ 6 బీటా -9 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ -8 ఆల్ఫా -4 ఆల్ఫా -12 ఆల్ఫా ప్లస్ 6 బీటా 16 -4 12 -9 ఎంత వస్తుంది? 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 3 టర్మ్స్లో మనము -3 కామన్ తీద్దాం. -3 కామన్ తీస్తే 4 ఆల్ఫా -2 బీటా -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దట్ ఇంప్లైస్ 3 మనకి RHS వెళ్ళిపోతే 4 ఆల్ఫా -2 బీటా -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనకి ఆల్ఫా కామా బీటాలో 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాము. సాల్వ్ చేసి వచ్చిన వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటాని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సాల్వ్ 1 and 2, ఆల్ఫా బీటా 1. ఓకే, వాట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1? ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, -1 1 1 -1 1 1 -1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 4 2 -11 అంటే 2 -11 4. ఈ ఆర్డర్లోనే కదా తీసుకోవడం. 2 -11 4 2 బై ఆల్ఫా బై 11 into 1 11 minus into minus plus -2 into 1 2 is equals to beta by 4 minus of minus plus అయిపోతుంది. 11 into 1 11 is equals to 1 by 1 into 2 2. ఇక్కడ కూడా మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 into 1 4. దట్ ఇంప్లైస్ ఆల్ఫా బై 9 11 minus 2 9 is equals to beta by 15 is equals to 1 by 6. What you'll get alpha and beta? That implies alpha by 9 is equals to 1 by 6. Beta by 15 is equals to 1 by 6. Alpha is equals to 9 by 6, that is 3 by 2. Beta is equals to 15 by 6, that is 5 by 2.
3 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. 3 2s 3 3s 3 5s 3 2s. ఓకే, ఎస్ ఆల్ఫా కామా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/2 comma 5/2. Substitute in 3. What is equation 3? 4 alpha minus 2 beta minus 1 is equals to 0. ఇందులో substitute చేయండి. 4 into 3/2 alpha 3/2 minus 2 into 5/2 minus 1 is equals to 0. That implies 2 2s 2 cancel అయిపోతుంది. 2 3s 6 minus 5 minus 1 is equals to 0. 6 minus 6 6 minus 6 is equals to 0. 0 is equals to 0. Therefore LHS is equals to RHS. Therefore required circumcenter ఏంటి? alpha comma beta is equals to 3/2 comma 5/2. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ ఇక్కడ మనకి వర్టిసెస్ ఇచ్చారు. ఓకే, వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు. వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ నుండి సర్కమ్ సెంటర్ ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది. యూజింగ్ దట్ కండిషన్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా మనం ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి తీసుకున్నాము. ఒక ఈక్వేషన్ వస్తుంది ఆల్ఫా బీటాలో. ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి తీసుకుంటే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఏ తీసుకుంటే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి ఆల్ఫా కామా బీటాలో. సో మనం ఏం చేస్తాము, ఎనీ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ వాల్యూస్ని రిమైనింగ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై అయింది అనుకోండి, మనకి వచ్చిన ఆల్ఫా బీటా వాల్యూస్ కరెక్ట్, అంటే వచ్చిన సర్కమ్ సెంటర్ కరెక్ట్ అని అర్థం. నెక్స్ట్ సేమ్ 5th బిట్లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ కూడా 3 వర్టిసెస్ ఇచ్చారు, మనం సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంట. సేమ్ అదే కండిషన్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి యూజ్ చేద్దాం. ఏబిసి ఎస్బి ది సర్కమ్ సెంటర్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ది వర్టిసెస్. దట్ ఈస్ SA is equals to SB is equals to SC. Okay, first let SA is equals to SB. Squaring on both sides. ఏమవుతుంది, SA whole square is equals to SB whole square. SA whole square is equals to SB whole square. Alpha minus 1 whole square plus beta minus 3 whole square. Alpha minus 1 whole square plus beta minus 3 whole square is equals to alpha minus 0 whole square plus beta minus of minus 2. Beta minus of minus 2, that is beta plus 2 whole square. Solve చేయండి. alpha minus whole square alpha square minus 2 alpha plus 1 plus beta minus 3 whole square beta square minus 6 beta plus 9 is equals to alpha square beta plus 2 whole square beta square plus 4 beta plus 4 beta square alpha square cancel అయిపోతాయి. సో ఇక్కడ minus 2 alpha minus 6 beta 1 plus 9 10. ఇక్కడ 4 beta minus 4 beta 4 మనము LHS తీసుకొస్తే minus 4 beta minus 4 is equals to 0. That implies minus 2 alpha minus 6 beta minus 4 beta minus 10 beta. 10 minus 4 6 is equals to 0. ఈ అన్ని టర్మ్స్లో minus 2 కామన్ తీద్దాము. ఆల్ఫా ప్లస్ 5 బీటా మైనస్ 3 is equals to 0. అంతే కదా, ఇందులో minus 2 కామన్ తీస్తే 1 మిగులుతుంది, ఇందులో minus 2 కామన్ తీస్తే 5 మిగులుతుంది, ఇక్కడ minus 2 కామన్ తీస్తే minus 3 మిగులుతుంది. ఆల్ఫా ప్లస్ 5 బీటా మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అలాగే ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి చేద్దాం. ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి. బిఎన్టీ 0 కామా మైనస్ 2 సి మైనస్ 3 కామా 1. That implies squaring on both sides. SB whole square is equals to SC whole square. That implies alpha minus 0 whole square plus beta minus of minus 2, that is beta plus 2 whole square is equals to ikkada alpha minus of minus 3, that is alpha plus 3 whole square plus beta minus 1 whole square. That implies
alpha square plus beta plus 2 whole square beta square plus 4 beta plus 4 is equals to alpha plus 3 whole square alpha square plus 6 alpha plus 9 beta minus 1 whole square beta square minus 2 beta plus 1 beta square alpha square క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఈ టర్మ్స్ అన్నీ మీరు ఎల్హెచ్ఎస్ తీసుకొచ్చేయండి. 4 బీటా ప్లస్ 4 ఇక్కడ వస్తే -6 ఆల్ఫా అవుతుంది. 9 + 1 10 ఎల్హెచ్ఎస్ వస్తే -10 -2 బీటా ప్లస్ 2 బీటా అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 4 బీటా ప్లస్ 2 బీటా 6 బీటా. ఇక్కడ మనకు 6 ఆల్ఫా కూడా ఉంది. -6 ఆల్ఫా 4 - 10 -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ అన్ని టర్మ్స్లో మనం -6 కామన్ తీద్దామా? ఏమొస్తుంది? ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. -6 ఆర్హెచ్ఎస్ వెళ్ళిపోతుంది కదా. సిమిలర్గా ఇప్పుడు ఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు లెట్ ఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఏ. వాట్ ఈజ్ సి? -3, 1. వాట్ ఈజ్ ఏ? 1, 3. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ SC whole square is equals to SA whole square. That implies SC whole square, that is alpha minus of -3 alpha plus 3 whole square plus beta minus 1 whole square is equals to alpha minus 1 whole square plus beta minus 3 whole square. ఓకే, ఇక్కడ చూడండి alpha square alpha plus 3 whole square alpha square plus 6 alpha plus 9 plus beta minus 1 whole square beta square minus 2 beta plus 1 is equals to alpha minus 1 whole square alpha square minus 2 alpha plus 1 plus beta minus 3 whole square beta square minus 6 beta plus 9. ఇక్కడ beta square alpha square క్యాన్సిల్ అయిపోతుంది. 1 1 9 9 ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఏమున్నాయి? 6 ఆల్ఫా మైనస్ 2 బీటా. ఇక్కడ టర్మ్స్ అన్ని ఎల్హెచ్ఎస్ వచ్చేస్తే ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ 6 బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 6 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా 8 ఆల్ఫా మైనస్ 2 బీటా ప్లస్ 6 బీటా ప్లస్ 4 బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిలో మనం 4 కామన్ తీస్తే 2 alpha plus beta is equals to 0. 2 alpha plus beta is equals to 0. This will be the third equation. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏం చేద్దాము? సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ ప్లస్ బీటా ఉంది, ఇక్కడ మైనస్ బీటా ఉంది. సో మనం 2 + 3 చేసామనుకోండి మనకు ఆల్ఫా వాల్యూ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఈక్వేషన్ 2 + 3. ఈక్వేషన్ 2 ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 1 is equals to 0. సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ 2 alpha minus beta plus 0 is equals to 0. ఈ రెండు యాడ్ చేస్తే మనకి బీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా ప్లస్ 2 alpha 3 alpha plus 1 is equals to 0. That implies alpha is equals to -1/3. Substitute in equation 3. ఓకే, ఏమొస్తుంది అప్పుడు? 2 into -1/3 plus beta is equals to 0. That implies beta is equals to 2 into -1/3 అంటే -2/3. ఇక్కడ RHS వచ్చేస్తే 2/3. Therefore S alpha comma beta is equals to -1/3 comma 2/3. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం 2 and 3 సాల్వ్ చేసాం కదా, రిమైనింగ్ ఈక్వేషన్ ఏంటి? 1. అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి? ఆల్ఫా ప్లస్ 5 బీటా మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ఫా ఎంత? -1/3 కామా 2/3. సో -1/3 ప్లస్ 5 ఇంటూ 2/3 minus 3 is equals to 0. దట్ ఇంప్లైస్ అన్నిట్లో ఎల్సిఎం మనకి ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. -1 ప్లస్ 5 2s 10 3 3s -9/3. ఇక్కడ చూడండి -1 -9 -10 10 -10 0. దట్ ఇంప్లైస్ 10 - 10/3 is equals to 0. 0 is equals to 0. Therefore
LHS is equals to RHS. Therefore, required circumcenter is S minus 1 by 3 comma 2 by 3. Okay, that's all for today. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శృగర్కి మై ట్యూటోరియల్స్. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.